హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు జలపాతాలు కుండలా మారి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలోని బోగత్త జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ తెల్లటి పాలనూరు గల జలధారలు కనువిందు చేస్తున్నాయి. మహబూబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరంలో భీమునిపాదం జలపాతం కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది. బయ్యారం పెద్ద చెరువు, వరంగల్ భద్రకాళి చెరువు, హనుమకొండ వడ్డేపల్లి చెరువులు మత్తడి పోస్తూ పర్యాటకుల్ని ఉత్సాహపరుస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే వార్తలపై యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి మంత్రి డీఎంకే పార్టీ యూత్ వింగ్ సెక్రటరీ ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సీఎం స్టాలిన్ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. మా ప్రభుత్వంలోని అందరు మంత్రులు డిప్యూటీ సీఎంలేనని చెప్పారు. తమ దృష్టంతా 2026 జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంటుందని వివరించారు. మళ్లీ డీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపుకు పార్టీ శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడిగా మాజీ ఎంపీ కె కేశవరావు బాధ్యతలు స్వీకరించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కేకేను సలహాదారుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఈ నెల 6న ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయంలోని ఛాంబర్లో పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. అనంతరం పదవి స్వీకారానికి పాల్గొన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్కతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు కేశవరావును అభినందించారు. ప్రజాస్వామ్యం కోసం తాను తూటాలను కూడా ఎదుర్కొన్నానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. బైడెన్ అభ్యర్థిత్వంపై డెమోక్రాట్లలో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో డెమోక్రాట్లకు తమ అధ్యక్ష అభ్యర్థి ఎవరో ఇంకా క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ప్రజాస్వామ్యానికి శత్రువు అని విమర్శించారు. కాల్పుల ఘటన తర్వాత తొలిసారిగా చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. విండోస్ ఓఎస్ క్రాష్ అవడంతో ఇటీవల పలు దేశాల్లో నిలిచిపోయిన విమాన సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు హాంకాంగ్, భారత్, ఇండోనేషియా, సింగపూర్ వంటి ఆసియా దేశాల్లోనూ విమాన రాకపోకలకు అంతరాయం తొలగినట్టు సమాచారం. కాగా మైక్రోసాఫ్ట్ సైబర్ సెక్యూరిటీ అప్డేట్లో లోపంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8.5 మిలియన్ విండోస్ సిస్టమ్స్ క్రాష్ అయ్యాయి. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో 3 అరెస్ట్ చేసింది. వీరిలో ఒకరు ఎన్ఐటీ జంషెడ్పూర్ గ్రాడ్యుయేట్ కాగా మరో 2 ఎంబీబీఎస్ విద్యార్థులు. ఎన్ఐటీ గ్రాడ్యుయేట్ శశికాంత్ పాశ్వాన్ పేపర్ లీక్ కు సంబంధించిన సూత్రధారుల్లో ఒకరని సీబీఐ తెలిపింది. మిగతా 2 విద్యార్థులు డబ్బుల కోసం ఎగ్జామ్ పేపర్ సాల్వ్ చేసినట్లు పేర్కొంది. కాగా ఈ కేసులో ఇప్పటివరకు 21 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. కేరళలోని నిఫా వైరస్ మరోసారి కలకలం సృష్టించింది. మలపురం జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలుడికి వైరస్ సోకింది. కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్యం విషమంగా ఉందని అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు. ఈ వైరస్ సోకితే మరణించే అవకాశాలు 40 నుంచి 75% ఉండడం, దీనికి వ్యాక్సిన్ లేకపోవడంతో ఇది వ్యాప్తి చెందకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ చేయలేని పనిని తాము చేసి చూపించామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రైతన్నలు పంటలు వేసే సరైన సమయంలో రుణాలు మాఫీ చేశామని గుర్తు చేశారు. కేసీఆర్ పాలించిన 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. ఆయన చేసిన అప్పులకే తమ ప్రభుత్వం నెలకు 5,000 కోట్ల వడ్డీ కడుతుందని రైతు రుణమాఫీ సమరాల్లో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. కల్కి సినిమాలో కల్కి భగవాన్ గురించి గ్రంథాలకు భిన్నంగా తప్పుగా చూపించాలని అమితాబ్ బచ్చన్, ప్రభాస్తో పాటు సినిమా యూనిట్ కు కల్కి ధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం లీగల్ నోటీసులు పంపారు. తల్లి కృత్రిమ గర్భధారణ ద్వారా కల్కి పుట్టబోతున్నట్లు చూపించి 100 కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీశారని నోటీసులో పేర్కొన్నారు. హిందూ గ్రంథాలను వాడుకోవడం ఈ మధ్య ఫ్యాషన్ గా మారిందని ఆగ్రహించారు. ఏపీలోని తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 83,538 మంది భక్తులు దర్శించుకోగా 30,267 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామివారికి 4.25 కోట్ల ఆదాయం సమకూరింది. కేరళలోని పినరయ్ విజయన్ సర్కార్ ఐఏఎస్ అధికారిని కె వాసుకిని విషేదంగా కార్యదర్శిగా నియమించడాన్ని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కె సురేంద్రన్ తప్పుపట్టారు. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. విజయన్ కేరళను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం విదేశీ వ్యవహారాల కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, రాష్ట్రాలకు సంబంధం ఉండదన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలు ఇకపై ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతాయి. ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయి. 7వ తరగతి వరకు ఉండే ప్రాథమికోన్నత స్కూళ్లు, హై స్కూల్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు నిర్వహిస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లో మాత్రం ట్రాఫిక్ దృష్ట్యా స్కూళ్లు ఉదయం 8 గంటల 45 నిమిషాలకు మొదలై సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయి. ఏపీలో వర్షాలు, వరదలు విధ్వంసాన్ని సృష్టించాయి. 6 కాలం కష్టపడిన రైతన్నలకు కన్నీరు మిగిల్చాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా 1,00,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా. 2 రోజులుగా వరి పొలాలు, నారుమల్లు ముంపులోనే ఉన్నాయి. కొన్ని చోట్లయితే పంట భూముల్లో ఇసుక మేటలు వేసింది, బురద పేరుకుపోయింది. ఈ విపత్తు సమయంలో ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతన్నలు కన్నీటి పర్యటమవుతున్నారు. ఏపీలో వర్షాల ప్రభావంతో విద్యుత్ ప్రమాదాలు, సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని మంత్రి గొట్టిపాటి రవి అధికారులను ఆదేశించారు. విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పాడైతే వెంటనే సరిచేసేలా పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విద్యుత్ ఉద్యోగులు సెలవులు తీసుకోకుండా సేవలు అందించాలని ఆదేశించారు. ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణమాచారి అవార్డుకు ప్రముఖ కవి జూకంటి జగన్నాథంను తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. కమిటీ నిర్ణయం మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు అవార్డుతో పాటు 1,01,116 నగదును, జ్ఞాపికను అందజేయనుంది.
సిరిసిల్ల జిల్లా తంగలపల్లికి చెందిన జూకంటికి 30 ఏళ్లకు పైగా కవిగా రచయితగా అనుభవం ఉంది. ఆయన మొదటి కవితా సంకలనం పాతాళ గరిగే 1998లో తొలిసారి సినారె కవితా పురస్కారం అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుందని ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ కె రామకృష్ణరావు తెలిపారు. సుమారు 2.8 లక్షల కోట్లతో పద్దును రూపొందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బడ్జెట్ పై సమగ్ర వివరాలను ఆర్థిక శాఖ ఇప్పటికే సీఎంకు అందించింది. దానిపై ఈ నెల 25న అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ చర్చించనుంది. అదే రోజు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో పద్దును ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ పలు జిల్లాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, మూలుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సిరిసిల్ల, ఆదిలాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నారాయణపేట్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురు పౌర్ణమిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలి వెళ్తున్నారు. ముఖ్యంగా సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. షిరిడీ సహా ప్రముఖ ఆలయాల్లో భక్తుల తాకిడితో కోలాహలం నెలకొంది. పూజలు, భజనలు, కీర్తనలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఏపీ ప్రజలు తిరస్కరించిన వైసీపీ అధినేత జగన్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేది టీడీపీ కార్యకర్తలైనా సరే సహించేది లేదని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారంతో జగన్ మళ్లీ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని, వైసీపీ కుట్రల్ని అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. నీట్ యూజీ పరీక్ష రీటెస్ట్ ఫలితాల్లో వ్యత్యాసం కనిపించడం చర్చనీయాంశమైంది. జూన్ 4న రిలీజ్ అయిన ఫలితాల్లో దేశవ్యాప్తంగా 67 మంది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఓ కేంద్రంలో పరీక్ష రాసిన 6గురికి 720 మార్కులు వచ్చాయి. దీనిపై అనుమానాలు వ్యక్తం కాగా సుప్రీంకోర్టు రీటెస్ట్కు ఆదేశించింది. ఈసారి 813 మంది హాజరు కాగా అత్యధిక స్కోరు 682గా ఉంది. అది ఒక్క విద్యార్థికే రావడం గమనార్హం. 13 మందికి 600 పైన మార్కులు వచ్చాయి. రెండో విడత రుణమాఫీ నిధులను తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 31న రిలీజ్ చేసే అవకాశం ఉంది. 1,00,000 వరకు అప్పును మాఫీ చేసేందుకు ప్రభుత్వానికి 7,000 కోట్ల నిధులు అవసరం. ఖజానాలో 4,000 కోట్లు ఉండగా ఆర్బీఐ ద్వారా మరో 3,000 కోట్లు సమకూరనున్నాయి. ఈ నెల 23న మొత్తం రాష్ట్ర ఖజానాకు రానుంది. తొలి విడతలో 1,00,000 వరకు అప్పున్న రైతులకు 6,099 కోట్లు రిలీజ్ అయ్యాయి. మూడో విడతలో ప్రభుత్వానికి 18,000 కోట్లు అవసరం అవుతాయని అంచనా. యుఎస్ అధ్యక్ష పదవికి మరోసారి పోటీ చేస్తున్న బైడెన్ సొంత పార్టీలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా లెక్క చేయడం లేదు. కరోనా సోకి ఐసోలేషన్లో ఉన్న బైడెన్ ఎంతమంది కీలక వ్యక్తులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా తప్పుకునేందుకు ససేమిరా అంటున్నారట. దీంతో డెమోక్రాట్లు సందిగ్ధంలో పడినట్టు సమాచారం. ఇప్పటికే అనేక సార్లు తన తరబాటుతో అసంతృప్తి మూడగట్టుకున్న బైడెన్ మున్ముందు ఎలా రాణిస్తారనేది చర్చనీయాంశమైంది. రుణమాఫీ తొలి విడతలో భాగంగా 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 6,098 కోట్లు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. 99% మంది ఖాతాల్లో నగదు జమ అయిందని తెలిపారు. నగదు జమ కాని వారు తమ మండల వ్యవసాయాధికారిని, విస్తరణాధికారిని కలిసి ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే పరిశీలించి సమాచారం ఇస్తారన్నారు. ఆధార్ కార్డులు సరిగా లేని వారి వద్ద ఇతర ఆధారాలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అసెంబ్లీ నుంచి పారిపోయేందుకే జగన్ ఢిల్లీ డ్రామాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. శాంతి భద్రతపై ప్రభుత్వం పెట్టే క్షేత్రపత్రంలో వాస్తవాలు ఎదుర్కొనే ధైర్యం జగన్కు లేదన్నారు. జగన్ పెంచి పోషించిన గంజాయి, మాదక ద్రవ్యాల సంస్కృతి వల్లే ఈ అనర్థాలని దుయ్యబట్టారు. వినుకొండ హత్య గంజాయి ప్రభావం వల్లే జరిగిందని వైసీపీ నేతలు ఒప్పుకున్నారని తెలిపారు సీఎం. శాంతి భద్రతల పరీక్షణ విషయంలో నేతలంతా క్రమశిక్షణగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధిని సవాల్గా తీసుకుని పనిచేద్దామని పిలుపునిచ్చారు చంద్రబాబు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఇటీవల జరిగిన కాల్పన ఘటనపై మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ స్పందించారు. తన జీవితంలో చూసిన అత్యంత అరుదైన దృశ్యమని పేర్కొన్నారు. ఆ సమయంలో ఆయన చూపిన తెగువ చాలా స్ఫూర్తిదాయకమన్నారు. ఒక అమెరికన్గా ఎవరైనా పోరాటంతో భావోద్వేగానికి గురి కావాల్సిందేనని జుకర్బర్గ్ అన్నారు. కాల్పుల ఘటన తర్వాత టెస్లా అధినేత ఎలన్ మస్క్తో సహా చాలా మంది ప్రముఖులు ట్రంప్కు బహిరంగంగా మద్దతు తెలిపారు. పారిస్ ఒలింపిక్స్ లో తమ ఘనమైన నాగరికతను చూపేందుకు చైనీయులు వినూత్న ఆలోచన చేశారు. పారిస్ వెళ్లే చైనా క్రీడాకారులంతా వారి లగేజీని ప్రత్యేకంగా తయారు చేసిన సూట్ కేసుల్లో మాత్రమే తీసుకెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఆ సూట్ కేసులను టెర్రాకోటా సైనిక రాతి శిల్పాలకు ఉన్న కవచాలను స్ఫూర్తిగా తీసుకుని తయారు చేశారు. సైనికుల కవచాలపై ఉన్న డిజైన్లనే ఈ సూట్ కేసులపై రూపొందించారు. ప్రతి సూట్ కేసుపై లోహ ప్లేట్ తో చైనా జాతీయ జెండా నచ్చివేశారు. అందుకే వీటిని తమ అథ్లెట్ల కోసం ఎంపిక చేసినట్లు తయారీదారులు తెలిపారు. వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ జట్టును వీడినట్లు ప్రచారం జరుగుతోంది. అతడు తిరిగి బెంగళూరు టీంలోకి వెళ్లినట్లు టాక్. పైగా డూప్లెసిస్ స్థానంలో ఆర్సీబీ కెప్టెన్ గా పగ్గాలు చేపడతారని పలు క్రీడా వెబ్సైట్లు పేర్కొన్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో డబుల్ సెంచరీ బాది దాదాపు 7 ఏళ్లవుతోంది. చివరిసారిగా 2017లో ఆయన డబుల్ సెంచరీ సాధించారు. వచ్చే నెల 2 నుంచి శ్రీలంకలో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తనకు అచ్చొచ్చిన లంకపై డబుల్ సెంచరీ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా శ్రీలంకపై రోహిత్ 2 డబుల్ సెంచరీలు బాదారు. ఓవరాల్ గా 3 డబుల్ హండ్రెడ్లు చేశారు. భార్యతో విడాకులు, టీమిండియా కెప్టెన్సీ దక్కకపోవడం తర్వాత హార్దిక్ పాండ్యా ఇన్స్టాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. మన శరీరం అలసిపోయినప్పుడు మెదడు అలసిపోతుంది. అలా జరిగినప్పుడు నన్ను పుష్ చేయమని నా శరీరానికి చెబుతాను. అలాంటప్పుడే ఎప్పటికప్పుడు అత్యుత్తమంగా ఉండడానికి వీలు పడుతుందని ఓ ఫిట్నెస్ బ్రాండ్ ప్రచారంపై చేసిన వీడియోను పోస్ట్ చేశారు. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.